ప్రారంభిస్తున్నారు. గారు డిఎంహెచ్ఓ గారు, అలాగే ఆయుష్ విభాగం, వశిష్ఠ యోగా అకాడమీ నుండి యోగా గురూజీ ఆకుల రవి గారు, అలాగే దేవేందర్ రెడ్డి పీడి సార్ గారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీఓ రమాదేవి తదితరులు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగా అని పిలుపునిచ్చారు. కంటి రెప్పల పైన పెట్టుకుంటే మీ యొక్క కంటి చూపు ఇంప్రూవ్ అవుతుంది. అగైన్ రబ్ యువర్ హ్యాండ్స్, టచ్ యువర్ ఐస్. ఓకే, నౌ రిలాక్స్. మీ పాదాలు ముందుకు పెట్టండి. రిలాక్స్. నౌ లెఫ్ట్ సైడ్ స్టార్ట్. ఓకే, రిలాక్స్. మీ రెండు చేతులు ఇట్లా పెట్టండి, ఫిష్ భస్త్రిక, రెండు చేతులు. ఓకే, రైట్ లెఫ్ట్. రేచక్క, మీరు అట్లనే ఇట్లా పైన వేసి నిల్చోండి, ఇట్లా నాలాగా. వేదం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సర్వే జనాః సుఖినో భవంతు. యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. జయ హో జయ హో. Left side, go. 3 4 5. Close left rechaka, puraka. Relax. Now left close, right open. రిలాక్స్. తల కిందికి. నౌ స్టార్ట్. లెఫ్ట్ సైడ్ మీరు పూర్తిగా శ్వాస పీల్చుకోండి. పూరక. ఓకే, రేచక రైట్ సైడ్, రైట్ వదలండి. అగైన్ మళ్ళీ పూరక రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రేచక. ద బెనిఫిట్స్ కి మనకి యోగా చేసిన తర్వాత ఒకటి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. తర్వాత మనకి రకరకంగా ఇష్యూస్ బయట ఉండొచ్చు, మేబీ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా వేరే ఇష్యూస్ ఉండొచ్చు, కుటుంబంలో ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు. కానీ ప్రశాంతంగా డైలీ 10-15 మినిట్స్ కూడా చేస్తే, సో ఫర్దర్ ఆలోచించడానికి, ఫర్దర్ మీ ప్లానింగ్ గురించి, మీ గోల్కి ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చేయాలి, మీ కెరియర్లో ఎలా ముందుకు వెళ్ళాలి, అది చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో దాని మీద కొద్దిగా ఫోకస్ చేయాలి. సో మన స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, స్పోర్ట్స్ యాక్టివ్ కానీ యోగా కానీ ప్లీజ్ మేక్ ఇట్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. డైలీ మీరు ఎంత చేయగలుగుతున్నారు అంతవరకు చేయండి. మా యోగా ఇన్స్ట్రక్టర్, హీ లైక్స్ టు డూ వెరీ డిఫికల్ట్ ఆసనాస్. నేను ప్రతి యోగా డేలో చూస్తున్నాను. ఆయనకి అలవాటు ఉంది కాబట్టి చేస్తున్నారు. కానీ మీరు ఎక్కడి వరకు చేయగలుగుతున్నారు అక్కడి వరకు చేయండి. కొంతమంది పిల్లలు ఒబిసిటీకి కూడా సఫర్ అవుతున్నారు. ఒబిసిటీ అంటే ఎక్కువ లావు అయింది. సో ఎలా అవుతుంది పిల్లలకి? అది వాళ్ళే పేరెంట్స్ ఎక్కువ తినిపిస్తున్నారా? అట్లాంటి లేదు, కానీ కరెక్ట్గా తినిపించట్లేదు. సో రెండు రకంగా మనం ఆలోచించాల్సిన ఉంటుంది. ఆకలి అయినప్పుడు ఏదో ఉంటే అది తింటున్నాము, చిప్స్ తింటున్నాము, ఏదో నమ్కీన్ తింటున్నాము, బిస్కెట్ తింటున్నాము, అట్లాంటివి కాకుండా కరెక్ట్గా తినాలి. సో దట్ మనకి డయాబెటీస్ కానీ, బీపీ కానీ అట్లాంటి వ్యాధి కూడా రాదు. దీంతోపాటు కరెక్ట్గా న్యూట్రిషన్ కూడా రావాలి. సో బికాజ్ మీరు అందరూ ఇక్కడే వచ్చారు కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ దిస్ మెసేజ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. తర్వాత కూడా మీకు ఏదైనా ఇబ్బంది రాదు కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ మేక్ యోగా అ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ షెడ్యూల్. అండ్ కరెక్ట్గా డైట్ తీసుకొని పాజిటివ్ అప్రోచ్
ఉండాలి లైఫ్కి. ఏదైనా సమస్య ఉన్నా కానీ యూ హ్యావ్ టు గో హెడ్ విత్ అ పాజిటివ్ మైండ్ సెట్. మీ గోల్ మీద ఫోకస్ చేయాలి, మీ లక్ష్యం మీద ఫోకస్ చేయాలి. ఇంకా చాలా రకంగా నడుస్తున్నాయి జనరల్గా, బట్ అంతా ఫోకస్ కాకుండా you should be focused on your goal. So make sure you have that mindset, and I wish all the best to all the students who have participated here. Thank you.